మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ఒక రకం యొక్క టెరిఫిక్ విక్టరీని టీడీపీ కూటమి సాధించింది. స్వయాన తెలుగుదేశం పార్టీ 133 స్థానాలు, అలాగే అటు జనసేన 21 స్థానాలు, భారతీయ జనతా పార్టీ 8 స్థానాలు గెలిచారు. దాదాపు అధికారికంగా కొన్ని ప్రకటించాల్సి ఉంది. కొన్ని స్థానాల్లో స్పష్టమైన లీడ్ కనబరుస్తున్నాయి. అయితే ఇక్కడ చర్చించుకోదగిన కీలక అంశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘోర ఓటమి ఎదురవడమే కాదు, 6 జిల్లాల్లో ఖాతా కూడా తెరవని పరిస్థితి ఒకటైతే, అలాగే ఆ పార్టీ లీడ్లో ఉన్న 13 స్థానాల్లో దాదాపు ఒక 4-5 స్థానాల్లో కేవలం లీడ్స్ 500 లోపు ఉండడం అనేది కూడా కొంత ఆ పార్టీని కలవరపరుస్తోంది. ఖచ్చితంగా డబల్ డిజిట్ నిలబెట్టుకుంటామని ఆ పార్టీ నేతలు చెప్తున్నా సాయంత్రం వరకు ఏం కాబోతుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, ఎలాంటి వాతావరణం నెలకొని ఉంది? దాదాపు ఒక రకంగా ఇట్స్ ఎ మ్యాసివ్ విక్టరీ తెలుగుదేశం పార్టీకి కానీ కూటమికి కానీ, పార్టీ శ్రేణుల్లో పార్టీ నేతల్లో ఎలాంటి స్పందన వ్యక్తమవుతోంది? సతీష్, ఏదైతే ఈరోజు టీడీపీ కూటమికి వచ్చిన విజయం పట్ల వీరంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ స్థాయి విజయం ఖాయం అనుకున్నప్పటికీ ఈ స్థాయి వాషౌట్ జిల్లాలే మొత్తం కూడా అధికార పార్టీ తుడిచిపెట్టుకుపోతుంది, ఈ విధంగా ఈ గ్రాండ్ విక్టరీ వస్తుందని టీడీపీ ఎప్పుడు ఊహించలేకపోయింది. ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలన చూస్తూ కూడా అనేక విమర్శలు చెప్పినప్పటికీ కూడా, అనేక విమర్శలు చేసినప్పటికీ కూడా టీడీపీ అధినేత అనేక సార్లు చెప్పారు, ఏదైతే ఈ పాలన నా రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా ఇటువంటి పాలన చూడలేదు, జగన్మోహన్ రెడ్డి పాలన అసమర్థ పాలనలా కనిపిస్తుంది, అనేక సార్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ విధంగా జిల్లాలు ఊడ్చుకుపోతాయి, అధికార పార్టీ చేతిలో నుంచి తమ చేతికి చిక్కుతాయని చంద్రబాబు కూడా భావించలేదు. కానీ ఇక్కడైతే వైసీపీ బలంగా ఉంటుందని, ఆ సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉంటుంది, ఆ పార్టీకి అండగా నిలబడతారంటున్నారు. అటువంటి ప్రాంతాల్లో కూడా ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోవడం చూస్తే కనుక 5 సంవత్సరాల వైసీపీ పాలన ఏ విధంగా జరిగింది, అది ప్రజలు తమ కక్షని కావచ్చు ఒక రకంగా ఒక కసితో ఓట్లు వేసి కూటమిని గెలిపించారని వీరంతా కూడా భావిస్తున్నారు. గత 5 సంవత్సరాలు జరిగిన సంఘటనలు కూడా అంతా మననం చేసుకుంటున్నారు. టీడీపీ అధినేత దగ్గర నుంచి కార్యకర్త వరకు కూడా గ్రామ స్థాయిలో కూడా అనేక ఇబ్బందులు పెట్టారు, అక్రమ కేసులు పెట్టారు, రాష్ట్రాన్ని అధోగతి పాలు పట్టించారు. అందువల్ల ప్రజలు తమ కక్షని కార్పణ్యాన్ని మొత్తం కూడా అధికార పార్టీ మీద కసిగా ఓట్లు వేశారు. అనేక విద్యుత్ బిల్లులు కావచ్చు, అనేక పాలనలో అనేక లోపాలు, ఇసుక కావచ్చు, మద్యం కావచ్చు, ఏదైతే మైన్స్ కావచ్చు, అనేక రంగాల్లో అవినీతిమయంగా మారింది రాష్ట్రం. అనేక సందర్భాల్లో మేము అనేక ఆరోపణలు చేశాం, అయినా కూడా ఆనాడు అధికార పార్టీ ఏమీ పట్టించుకోలేదు. ప్రజలంతా కూడా తమకు అవకాశం వచ్చినప్పుడు ఏదైతే కర్రు గాల్చి వాత పెట్టారనే విధంగా కూడా టీడీపీ నేతలైతే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈనాడు ఈ విక్టరీ సాధ్యమైందంటే అదంతా కూడా ప్రజలు 5 సంవత్సరాలు పడిన ఇబ్బందులకి ప్రతిరూపమని కూడా ఈ నేతలంతా చెప్తున్నారు. టీడీపీ అధినేత కూడా అనేక ఇబ్బందులు పడ్డారు, వ్యక్తిగతంగా కూడా ఆయన కూడా జైలుకు పంపించారు. చివరికి ఆయన అర్ధాంగిని కూడా అసెంబ్లీ సాక్షిగా అవమానపరిచారు. చివరికి టీడీపీ అధినేతను కూడా కన్నీరు పెట్టించారు. అవన్నిటిని కూడా ప్రజలు చూస్తున్నారు. తమకు అవకాశం వచ్చినప్పుడు ఏ విధంగా తీర్పిచ్చారో చూశారు. కానీ టీడీపీ నేతలు ఆ 5 సంవత్సరాల్లో జరిగిన ఘటనలు కూడా విశ్లేషించుకుంటున్నారు. దాదాపు మాజీ మంత్రులు కావచ్చు, సీనియర్ నేతలు కావచ్చు, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, దూలిపాల నరేంద్ర, దేవినేనుమ లాంటి సీనియర్ నేతలందరినీ కూడా జైలుకు పంపించారు. అనేక మందిపై అక్రమ కేసులు పెట్టి హింసించారు, అనేక అత్యాయత్నం కేసులు పెట్టారు. అదేవిధంగా అమరావతి మహిళలపై దారుణమైన హింసాకాండ కొనసాగించారు. రాష్ట్రంలో అడుగడుగున అధికార పార్టీ 5 సంవత్సరాలు జరిగిన దుర్మార్గమైన అరాచకానికి ఈ తీర్పే ఉదాహరణ అని చెప్పి టీడీపీ మండిపడుతూ ఉంది. ఏదైనా కూటమిగా ఏర్పడటం కావచ్చు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు సమిష్టి కృషి, బీజేపీ ఈ కూటమిలో కలవడం అన్ని కలిసి వచ్చాయి. ఈ విధమైన భారీ విక్టరీ సాధించారంటే ఇదంతా కూడా ప్రజాగ్రహం అని చెప్పి టీడీపీ నేతలు కావచ్చు, చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలంతా కూడా ఇదే అభిప్రాయం మీద ఉన్నారు. సతీష్, రవిచంద్, జూన్ 9న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కదా, కేవలం చంద్రబాబు నాయుడు ఒక్కరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా? కూటమి ఉంది కాబట్టి బీజేపీ, జనసేన తరపున కూడా కొందరు ఏమైనా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందా? సతీష్, చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించి కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే చంద్రబాబు ఏదైతే పేరు బలం కావచ్చు, ఆయన ముహూర్తాన్ని బట్టి చూస్తే కనుక చంద్రబాబు ఒక్కరే అయితే జూన్ 9వ తారీఖు ఉదయం 10:58 ఆయన పేరు బలాన్ని బట్టి ముహూర్తం బాగుందనేది ఒక చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా మిత్రపక్షాలు కూడా ఉన్నాయి. చంద్రబాబుతో పాటు కలిసి ఎన్నికలకు వెళ్లిన పవన్ కళ్యాణ్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మంచి పెర్ఫార్మెన్స్ అయితే కనపరిచారు. వారిని కూడా కేబినెట్ లోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా పవన్ కళ్యాణ్ కేబినెట్ లో చేరతారా లేదా,
పవన్ కళ్యాణ్ కేబినెట్ లో చేరితే ఆయనకి ఏ స్థాయి పదవి ఇవ్వాలనేది ఒక చర్చ జరుగుతుంది. అవన్నీ కూడా కొంత క్లారిటీ రావాలంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు డైరెక్ట్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ సాధారణ మంత్రిగా ఉంటారా, డిప్యూటీ సీఎం ఇవ్వాల్సి ఉంటుందా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే కానీ క్లారిటీ రాదు. ఒకవేళ కనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకుంటానంటే కనుక ప్రమాణ స్వీకారంలో ఆయన కూడా భాగస్వామి అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే లక్షలాది మంది ప్రజానీకం మధ్యన ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉందని చెప్పి టీడీపీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఒకవేళ కనుక అలా జరగాలంటే పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం డిప్యూటీ సీఎం తీసుకొని కనుక ఆయన కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ నిర్ణయంపై ఇదంతా కూడా ఆధారపడి ఉంటుంది. పవన్ కళ్యాణ్ కూడా ఆ పార్టీ అంతర్గతంగా చర్చించి ఒకవేళ తన కేబినెట్ లో చేరాలా లేదా తన పార్టీ నుంచి కొంతమందిని మంత్రులుగా ప్రమాణ స్వీకారం ప్రభుత్వంలో భాగస్వామిగా చేర్పించాలనేది ఆ పార్టీ అంతర్గత అంశం. అవన్నీ కూడా వారు మాట్లాడుకుంటారు. తర్వాత ఒక నిర్ణయాన్ని అయితే చంద్రబాబు కూడా చెప్పే అవకాశం ఉంది. ఈ సాయంత్రం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యే అవకాశం ఉంది. చంద్రబాబు కూడా మరి కాసేపట్లో పార్టీ కార్యాలయానికి రాబోతున్నారు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా వేలాది మంది కార్యకర్తలు ఇక్కడ అయితే పండగ వాతావరణంలో ఇక్కడంతా హర్షధ్వానాలతో వీరంతా కూడా పండగ వాతావరణంలో ఇక్కడ పార్టీ కార్యాలయం దగ్గర కేరింతలు కొడుతూ ఉన్నారు. వీరందరినీ కలిసి చంద్రబాబు వీరందరితో కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి మరి కాసేపట్లో రాబోతున్నారు. ఇప్పటికే చంద్రబాబు నివాసంలో కుటుంబ సభ్యులందరి మధ్య కూడా కుమారుడు లోకేష్, అదేవిధంగా భార్య, అదేవిధంగా కోడలు, ఇతర నందమూరి కుటుంబ సభ్యులందరూ వచ్చారు. వారందరి మధ్య కూడా కేక్ కట్ చేసి ఆయన ఇంట్లో ఒక సెలబ్రేషన్ అయితే చేసుకున్నారు. 5 సంవత్సరాలు చంద్రబాబు పడిన కష్టం కావచ్చు, లోకేష్ పాదయాత్ర కావచ్చు, అవన్నీ కూడా మన్నం చేసుకుని అదంతా కూడా ఇంట్లో ఆహ్లాదకరంగా కేక్ కట్ చేసుకున్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో చంద్రబాబు పార్టీ కార్యాలయానికి వస్తారు. ఎందుకంటే 5 సంవత్సరాలు కూడా కార్యకర్తలు అనేక ఇబ్బందులు పడ్డారు. వారంతా కూడా ఇక్కడ ఒక సెలబ్రేషన్ మూడ్ లో ఉన్నారు. వారందరూ కూడా చంద్రబాబు అభివాదం చేస్తారు. తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడే హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఆయన కూడా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి వస్తారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రాత్రిలోపై ఇరువురు కూడా మాట్లాడుకుంటారు. అయితే ఏదైతే పవన్ కళ్యాణ్ కేబినెట్ లో చేరతారా లేదనేది ఒక క్లారిటీ అప్పుడు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సిద్ధార్థనాథ్ సింగ్ కావచ్చు, బీజేపీ నేతలు చంద్రబాబుని కలిసి వెళ్లారు. ఎందుకంటే రేపు ఎన్డీఏ సమావేశం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ వెళ్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో కొన్ని కీలక పరిణామాలు ఇవాళ రాత్రి రేపు జరిగే అవకాశం ఉన్నాయి. చంద్రబాబు మాత్రం ఏదైతే ప్రమాణ స్వీకారం విషయంలో కొంత పవన్ కళ్యాణ్ కలిశాక ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సతీష్, రైట్ రవిచంద్, మనం చూస్తున్నాం జూన్ 9న చంద్రబాబు నాయుడు ఒకరే ప్రమాణ స్వీకారం చేస్తారా లేదంటే పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారన్న చర్చ కొనసాగుతోంది. అయితే అంతకంటే ముందు రేపు ఎన్డీఏ సమావేశం ఉన్న నేపథ్యంలో కొంత ఎన్డీఏకి సంబంధించి అనుకున్నంత స్థాయిలో అటు భారతీయ జనతా పార్టీకి సింగిల్ డిజిట్ యాంగిల్లో మనం చూసుకునేటప్పుడు బిగ్ నెంబర్స్ రాలేదు. కొంత క్లారిటీ అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి క్లారిటీ ఉన్నప్పటికీ కూడా కొంత చిన్నపాటి గందరగోళం ఉన్న నేపథ్యంలో కేంద్ర స్థాయిలో రేపు ఎన్డీఏ కీలక సమావేశం జరగబోతోంది. దానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ హాజరయ్యే అవకాశం ఉందని అటు మా ప్రతినిధి రవిచంద్ చెప్తున్నారు. మనం మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పులివెందులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ విజయం సాధించారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. అలాగే మరో బ్రేకింగ్ మనం చూస్తున్నాం. మహబూబ్ నగర్ ఎంపీ ఫలితం ఉత్కంఠ రేపుతోంది. కేవలం 18 ఓట్ల ఆధిక్యంలోనే డీకే అరుణ ఉన్నారు. లెక్కించాల్సిన పోస్టుల ఓట్లు 7,500 ఉన్నాయి. పోస్టుల ఓట్లతో అటు అభ్యర్థుల భవితవ్యం అయితే తేలబోతుంది. ఓవరాల్గా మనం చూస్తే అటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి అటు మహబూబ్ నగర్ సీఎం సొంత జిల్లా మహబూబ్ నగర్లో డీకే అరుణ మొదటి రౌండ్ నుంచి ఆధిక్యాన్ని కనబరుస్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం అందుతున్న లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం కేవలం ఆమె 1800 ఓట్ల ఆధిక్యంలోనే ఉన్నారు. ఇంకా పోస్టల్ బ్యాలెట్ లెక్క పెట్టలేదు. పోస్టల్ బ్యాలెట్లో ఓట్లు 7,500 ఉన్నాయి. మరి ఆ 7,500 ఓట్లు ఎవరి వైపు వెళ్ళాయి, అది అక్కడ మహబూబ్ నగర్ ఎంపీ ఈ విజేతను పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు అయితే తేల్చబోతున్నాయి. చూద్దాం ఏం జరగబోతుందో. మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాఘవేంద్ర ఉన్నారు. రాఘవేంద్ర, చాలా ఉత్కంఠ రేగుతోంది మహబూబ్ నగర్ ఎంపీ ఫలితానికి సంబంధించి. ఏం జరగబోతోంది? అటు పోస్టల్ బ్యాలెట్ అంటే దాదాపు 7,500 ఓట్లు అంటే మెజారిటీగా ఉద్యోగుల ఓట్లు, సర్వీస్ ఓట్లే ఉంటాయి. కాబట్టి ఎవరి వైపు మొగ్గు కనిపించే అవకాశం ఉంది? రాఘవేంద్ర, మహబూబ్నగర్ పార్లమెంటు కౌంటింగ్ ఒక ఉత్కంఠతకు తెరలేపుతుందని కూడా చెప్పొచ్చు. ఏమైందన్న? రాఘవేంద్ర, మీరు లైవ్లోనే ఉండండి. మనం చూస్తున్నాం ఒక మ్యాసివ్ విక్టరీ సాధించిన ఆనందంలో చంద్రబాబు నాయుడు కుటుంబం చాలా సంతోషంగా గడుపుతున్న విజువల్స్ మనం స్పష్టంగా చూడొచ్చు.
ఇంట్లో కేక్ కట్ చేసి మొత్తం కుటుంబ సభ్యులు అందరూ సంబరాలు చేయించుకున్న వాతావరణం మనం చూడొచ్చు. అటు ఒకరికొకరు పలకరించుకున్నారు. ఎందుకంటే అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు చంద్రబాబు నాయుడు. రాష్ట్ర విడిపోయిన తర్వాత 2014లో తొలిసారి వచ్చిన ప్రభుత్వానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అంటే ఓవరాల్గా 4 సార్లు ఆయన ముఖ్యమంత్రి అయినట్టుగా మనం చూడాలి. అటు ఒక మ్యాసివ్ విక్టరీ సాధించడం, ఒకటి విజయం సాధించడం ఒక ఎత్తు అయితే, ఒక చారిత్రాత్మక విజయం సాధించిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో మనవడి చేత కేక్ కట్ చేయించారు. అలాగే కేక్ కట్ చేసి తొలుత మనవడికి తినిపిస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. మొత్తం చంద్రబాబు నాయుడు అలాగే